స్వస్థపరుచు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఈ స్త్రీకి నడుము వంగిపోయి 18 సంవత్సరాలైంది. అలాగే ఆమె సమాజ మందిరానికి వెళ్తూ ఉండేదేమో. ఆమెను చూసిన వారు పాపం అని ఆమె బలహీనతను గురించి చెప్పుకునేవారు. అయ్యో పాపం, పేదరాలు, ఈ బలహీనత వచ్చింది అని మనం కూడా అంటూ ఉంటాం. మన ఆత్మీయ నిష్ప్రయోజనానికి అదే కారణం. అనేక సంవత్సరాలుగా వంగిపోయిన వారు అనేకులను మనం చూస్తూ ఉంటాం. అది సణిగే ఆత్మ వల్ల కానీ, స్వీయం అనే ఆత్మ వల్ల కానీ, తిండిబోతుతనం వల్ల కానీ, అసూయ వల్ల కానీ, క్రమశిక్షణ రాహిత్య ఆత్మ వల్ల కానీ వంగిపోయి అనేక సంవత్సరాలుగా అదే స్థితిలో వారు ఉండిపోయారు. క్రమశిక్షణ లేని వారిని క్రమపరచడం, క్రమం నేర్పించడం అసాధ్యం. సంవత్సరం వెంబడి సంవత్సరము క్రమశిక్షణ లేని జీవితంలోనే కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ మనం గ్రహిస్తే ఈ స్త్రీ యేసయ్యను చూడలేనంతగా వంగిపోయింది. ఆమె వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలవబడలేకుండెను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన రక్షకుణ్ణి కూడా చూడలేనటువంటి స్థితి. అరణ్యంలో మోషే గారు ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తినప్పుడు వారు చేయవలసిందంతా పైకి చూడడమే. అనారోగ్యం పాలైన వారు భయంతో ఉంటారు. అంతేగాక ఆ భయంతో ఇంకా వ్యాధిగ్రస్తులైపోతారు. అయితే యేసుక్రీస్తు వారు ఆమెను దయతో చూశారు. కొందరి స్థితి ఇలాగే ఉండిపోయింది. వారికెవ్వరూ సహాయపడలేరు, వారు పైకి చూడలేరు. సాతాను ఆమెను ఇన్ని సంవత్సరాలు బంధించి ఉంచాడు. యేసుక్రీస్తు వారు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. అన్ని విషయాలు కూడా చక్కగా ఉండునట్లు దేవుడు మన జీవితాలలో కూడా చేయునుగాక. ఆమేన్.